హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ramavina. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పీనట్ పల్లి చేసిన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదిగో ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక ఇంట్లో ఉన్న పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా టేస్టీగా తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పు తోటి 3 కప్పుల వాటర్ పోయాలి. వాటర్ తీసుకోవాలి. చూడండి, వాటర్ ఇదిగో గిన్నెలో పోసుకోవాలి. దీంతో 3 కప్పులు. చూడండి, ఇలా 3 కప్పుల వాటర్ పోసాక గ్యాస్ వెలిగించుకోండి. గ్యాస్ వెలిగించుకున్నాక ఈ వాటర్ అనేది మొత్తం మసలాలి. వాటర్ అనేది ఇదిగో ఇలా మసులుతున్నప్పుడు ఇందాక మనం తీసుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి. చూడండి, మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఉన్న పల్లి మొత్తం పర్ఫెక్ట్గా కొంచెం మంచిగా రావాలి. పల్లి అనేది చూడండి కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట పల్లి. చూడండి, అన్నీ ఇదిగో ఇలా చూసారు కదా, పల్లి అనేది ఇలా సాఫ్ట్గా కావాలి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వీటిని తీయడానికి ఇదిగో ఇలాంటి జాలి గంట తీసుకొని మొత్తం ఇలా చూడండి, ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని ఇలా తీసుకొని ఇందులో పోసుకోవాలి. అండి, గ్యాస్ వెలిగించుకొని ఇలా కడాయి తీసుకొని ఈ కడాయిలో ఉప్పు పోసుకోవాలి. ఈ ఉప్పు అనేది చాలా వేడి కావాలి. మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి, బాగా వేడి కావాలి. చూడండి, ఇవన్నీ వేరొక ప్లేట్లోకి పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇలా మొత్తం ఇవైతే పర్ఫెక్ట్గా అయినాయి. చూడండి, ఇలా చూడండి, మీకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇది ఇలా ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్ మిగిలిన అన్నీ వేసుకోండి. ఇవి కూడా మొత్తం అలానే చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇదిగో ఇలా మొత్తం కంప్లీట్ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.